ఫస్ట్ డిసప్పాయింట్ చేసి తర్వాత హైప్ పెంచుదామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారా? మేము ఉండొచ్చు కానీ మేము ఈరోజు అన్న బర్త్డేగా మేము చాలా అనుకున్నాం, ఏదో మాస్ మసాలా వస్తుంది అనుకున్నాం కానీ సో మరీ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది అనుకుంటాను నేనైతే. ఓకే, అల్లు అర్జున్ గారి క్యారెక్టరేషన్ ఎలా అనిపించింది? సో నిజంగా చాలా బాగుంది అసలు అన్న ఆ రకంగా ఉండడం అనేది చాలా ముందు స్టెప్ వేయడం మంచి అనిపించింది అన్న. లైక్ తను ఏదో అడవిలోకి తప్పించుకుంటాడు, తర్వాత అట్లా మారు వేషంలో తిరగటం అనేది ఏదో సుకుమార్ కొత్తగా పక్కన ప్లాన్ చేశాడు అన్న ఫీలింగ్ వస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, నేను దగ్గర వెయిట్ చేస్తాను. బయట దోపుకునేది ఎలా అనిపించింది అన్న? బయట కాలు తీస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ ఒకటి అరవటం కూడా బాగా అనిపించింది అన్న, కానీ ఒక డైలాగ్స్ ఉంటే బాగుండేది ఫీలింగ్ వచ్చింది అన్న. సో లైక్ ఇంకో మీరు అబ్జర్వ్ చేస్తుంటే లైక్ ఒక లేడీస్ని కొడుతుంటారు, అంటే వాళ్ళ లేడీసా మన గేస్ అర్థం కాలేదు, ఒక ముసలావిడ ఎగిరి పడుతుంటుంది ఒక షాట్లో. సో నిజంగా అమ్మాయి గేనా ఏందన్నది మనకు సస్పెన్స్ ఉంది. నేను కూడా అంత అబ్జర్వ్ చేస్తుంటే అంత ఎఫెక్ట్ అంత ఫీలింగ్ కాలేదన్న టూ ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే, ఫైనల్లీ అంటే ఈ టీజర్ తోటి పాత రికార్డులు ఏమైనా షేక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంత ఎఫెక్ట్ అయితే చూపించదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా, అది అంత ఎఫెక్ట్ అయితే కనిపిస్తలేదు అన్న ప్రజలకైతే. లైక్ ఆ పోస్టర్ రిలీజ్ చేయకుంటే మాత్రం డైరెక్ట్ టీజర్ రిలీజ్ చేసి ఉంటే ఇది ఇంపాక్ట్ వేరే లెవెల్ ఉండదు అనిపించింది నాకైతే. అంటే ఫస్ట్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, అవును. సో దాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి 100%. నేను జస్ట్ పోస్టర్ నుంచే మాట్లాడుతాను, టీచర్ నుంచే మాట్లాడుతున్నా. ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా సినిమా ఉంది. సో సినిమా బేస్ చేసుకొని ఇంకా తన బ్యాండ్ వాళ్ళు యూనివర్సల్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 100% సినిమా మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.